హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టర్కీ నుంచి ఆయుధాల కొనుగోలుకు బంగ్లాదేశ్ తహతహలాడుతోంది. ఇప్పటికే నిఘా దాడికి వినియోగించే బైరక్తర్ డ్రోన్లను ఆ దేశం తాజాగా తుల్పార్ లైట్ ట్యాంక్ను తీసుకోవాలని భావిస్తోంది. మొత్తం 26 ట్యాంకుల కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీంతో ఢాకా రక్షణ వ్యూహంలో చెప్పుకోదగ్గ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టర్కీ, ఇటలీకి చెందిన సంస్థలు తుల్పార్ లైట్ ట్యాంక్లను అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా సవాళ్లతో కూడిన భూములపై వినియోగించేలా దీన్ని తయారు చేశారు. బంగ్లాదేశ్లోని బురద, వరద ప్రభావిత పర్వత ప్రాంతాల్లో ఇవి బాగా పనిచేస్తాయి. అత్యాధునిక రక్షణ కవచాలు, వేగంగా ప్రయాణించే లక్షణాలు దీనికి ఉన్నాయి. సరిహద్దుల్లో బంగ్లాకు ఇవి కొంతమేర ఆధిక్యాన్ని అందిస్తాయి. ఇక ట్యాంకుల బరువు రకాన్ని బట్టి 25 నుంచి 45 టన్నుల మధ్యలో ఉంటాయి. నాటో ప్రమాణాలతో నిర్మించిన ఈ ట్యాంక్ మైన్స్ ఐఈడీలను కూడా తట్టుకోగలదు. ముఖ్యంగా సైనికపరమైన మార్పుల కంటే ఢాకా వ్యూహాత్మక మార్పులను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోంది. ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనేలా బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది. రక్షణ రంగంలో బంగ్లాదేశ్ ఆయుధాల కోసం అత్యధికంగా టర్కీపై ఆధారపడుతోంది. ఆ దేశం కూడా దక్షిణాసియాలో తన పరపతి పెంచుకోవడానికి దీన్ని వాడుకుంటోంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి సైనిక శిక్షణ, సహకారం ఢాకా తీసుకుంటోంది. ప్రాంతీయ ఆధిపత్యాన్ని మార్చేలా టర్కీ, పాక్, బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అంకారా ఇప్పటికే పాకిస్తాన్కు క్వారెట్టీలు, డ్రోన్లు సరఫరా చేస్తోంది. దీంతో పాటు ఇస్లామాబాద్కు చెందిన జలాంతర్గాముల ఆధునికీకరణ సాయపడుతోంది. బైరక్తర్ TB2 డ్రోన్ను పశ్చిమ బెంగాల్ వద్ద మోహరించింది. ఈ డ్రోన్లను బంగ్లాదేశ్ 67వ ఆర్మీ యూనిట్ ఇంటెలిజెన్స్, నిఘా, గస్తీ కోసం వినియోగిస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం టర్కీ నుంచి బైరక్తర్ డ్రోన్లను కొనుగోలు చేసింది. 12 ఆర్డర్ చేయగా వాటిలో 6 ఇప్పటికే ఆ దేశానికి అందాయి. ఈ డ్రోన్ దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరి లేజర్ గైడెడ్ బాంబులను ప్రయోగించగలదు. ముఖ్యంగా శతజ్ఞులు, ట్యాంకులకు ఈ రకం డ్రోన్ సమస్యలు సృష్టించగలవు. యుక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా ట్యాంకులను ఇవి దెబ్బతీశాయి. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశాన్ని విడిచి పారిపోయిన తర్వాత అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే అప్పటి నుంచి భారత్తో ఆ దేశం సంబంధాలు దిగజారుతూ వస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్లోని హిందువులపై హింసాత్మక దాడులు పెరుగుతుండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిస్తున్న వేళ తాజాగా ఆ దేశం మరోసారి భారత్తో కయ్యానికి కాలుదూవుతోంది. ఈసారి ఏకంగా భారత సరిహద్దుల్లో టర్కీ నుంచి తీసుకున్న డ్రోన్లను మోహరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్